డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇతర దేశాలకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ గారు కానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఇంకా బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఇంకో వాదన. సో ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకి కొంచెం అవగాహన ఉంటుందని అనుకుంటున్నా, లేదని నేను అనుకోను. కావాలని అట్లా మాట్లాడుతుంటారు. బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయి, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో నేరస్తుల అప్పగింత, పాస్పోర్ట్ రద్దు చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి అంశాల విషయం లోపల రకరకాలైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. సో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనం అక్కడ కొట్లాడుతూ ఉన్నాం. ఆ దేశాల్లో కొట్లాడుతున్నాం కాబట్టి ఇలా విజయ్ మాల్యా లాంటి వాడు భారతదేశానికి వస్తా, నేను లోన్ కట్టేస్తాను బతిలాడేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ఉత్తనే వస్తలేరు కదా వాడు. పారిపోయినోడు వస్తా అని దండం పెట్టి దరఖాస్తు ఎందుకు పెడుతున్నాడు కోర్టులకి? సో అంటే మనం తీసుకొస్తున్నటువంటి చర్యల వల్లనే అట్లా జరుగుతుంది. ఈ దేశం సొమ్ముని లోన్ రూపాయల్లో తీసుకొని ఎగ్గొట్టాలనుకున్న ప్రతి వ్యక్తిని కొంచెం వెనక కొంచెం ముందు ఆ దేశాలతోటి చేసుకొని ఒప్పందం తప్పకుండా వెనక్కి తీసుకొస్తాం, ఆ డబ్బులన్నీ తిరిగి రాబడి. ఇది బిజినెస్ మ్యాన్ల పరిస్థితి ఇలా ఉంటే, ఒక పక్క ముఖ్యమంత్రులు, మంత్రులు, మినిస్టర్స్, ఉదాహరణకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని గతంలో స్వయాన నరేంద్ర మోడీ గారే అన్నారు. అందులో అది వైట్ ఎలిఫెంట్, అది ఒక ఏటీఎం బ్యాంక్ లాగా అయిపోయింది అని చెప్పేసి గతంలో మీలాంటి నాయకులు విమర్శలు చేశారు. ఈ రోజున ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా చూస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఈ రోజున కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీస్ని ఏ రకంగా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అనేటువంటి లైన్కి భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి దాకా అందరిది ఒకటే లైన్. దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్. కాకపోతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రిటైర్డ్ గౌరవ న్యాయమూర్తి గారి చేత విచారణ కొనసాగిస్తుంది. ఆ విచారణలో 115వ సాక్షిగా నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని విచారణకు పిలిచినట్టు చూసినాం. సో ఆ కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది? కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా, లేదా చంద్రశేఖరరావు గారిని కాపాడాలనుకుంటుందా? లేదు వాళ్ళు చర్య తీసుకుంటే ఇబ్బంది అవుతుందని అనుకుంటే భారత ప్రభుత్వానికి ఉత్తరం రాసి, ఇగో ఇది పీసీ ఘోష్ గారి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, దీని ప్రకారం కేసీఆర్ గారు ఇక పలానా వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారు, వీళ్ళ మీద సిబిఐ విచారణ జరపండి అని అడుగుతారా? వీళ్ళు వెయిట్ అండ్ సీ. లాస్ట్కి వచ్చింది కదా, ఇక నాకు తెలిసి కేసీఆర్ గారి చివరి సాక్షి అని అనుకుంటాను. చూద్దాం కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే చూద్దాం. వీ విల్ ఫైట్ అగెన్స్ట్ ద కరప్షన్ ఆఫ్ కాళేశ్వరం. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. టిల్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్ వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఏదేమైనా భారత్ సూపర్ పవర్ కావాలి అని 2047లో మోడీ గారు కలలు కంటా ఉన్నారు. నిజంగానే వికసిత్ భారత్ కావాలి అని అంటే ఎలాంటి రెవెన్యూలను ఉపయోగించుకుంటారు, ఎలాంటి వనరులను ఉపయోగించుకుంటారు, సూపర్ పవర్ భారత్గా ఎప్పుడు తీర్చిదిద్దుతారు? మీకున్నటువంటి ఆశలేంటి, ఆశయాలేంటి ఈ దేశం పట్ల? ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద యువకులు, ఈ దేశ యువత. 10 మంది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులను ఇస్తే ఈ దేశ గమనాన్ని, గతిని మారుస్తానని చెప్పిన స్వామి వివేకానందుడు నడయాడిన ఈ నేల మీద నాటి నరేంద్రుడు అన్నటువంటి కళని నేటి ఈ నరేంద్రుడు పూర్తి చేయబోతున్నాడు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలను నడుపుతున్నది, శాసిస్తున్నది, పాలిస్తున్నది ఇండియన్స్. మీరు ఆబుదాబికి పోయినా, అమెరికా పోయినా, అడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ఇలా గర్వంగా 56 అంగుళాల ఛాతిని ఉబ్బించుకొని చెప్పుకునేంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. భారతదేశం వికసిత భారత్గా 2047కి ఎదగాలన్నా, నలంద లాంటి యూనివర్సిటీని తిరిగి మేము ఓపెన్ చేస్తూ ఉన్నా, భారతదేశం విశ్వగురుగా మలచబడాలన్నా, భారతీయుల యొక్క శక్తి ప్రపంచానికి తెలవాలన్నా, ఇప్పటికే గత 11 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ గారు వేసినటువంటి అడుగుల వల్ల, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ భారతదేశం కాదు ప్రపంచంలో ఏ నూక్ అండ్ కార్నర్కి పోయినా, ఇంతకుముందు నీ దేశం అంటే ఏదని చెప్పుకోవడానికి భయపడే స్థితి నుంచి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల భారతీయుల గౌరవాన్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా వికసిత భారత్ లక్ష్యంతో పాటు భారత్ని విశ్వగురువుగా చేస్తాం, ప్రపంచంలో అగ్రమాగా నిలబెడతాం. దానికి అంతా కర్త, కర్మ, క్రియ ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత. ఈ దేశంలో 165% మంది ఉన్నటువంటి యువకులని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక్కొక్కరు ఇంకో 10 మంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే రీతిలో, భిన్నంగా ఆలోచించే రీతిలో వాళ్ళని మార్చి మూసబోసిన విద్యా విధానంలోంచి మన దేశానికి అవసరమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చి, నేను ఇందాకనే చెప్పిన ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ, లెర్నింగ్ బై డూయింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి కొత్త అంశాలను తీసుకొచ్చి యువతను ఉత్తేజపరిచి, అట్ ద సేమ్ టైం యువతను రాజకీయాల్లో కూడా రమ్మని ఆహ్వానించి, అన్ని వర్గాల ప్రజల యొక్క భాగస్వామ్యంతో వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా, కాస్ట్, రేస్, రీజియన్, రిలీజియన్ ఏది దృష్టిలో పెట్టుకోకుండా వేర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పి ఈ దేశం ఎదగాలని కోరుకునేటువంటి ప్రతి వ్యక్తితోటి, ప్రతి సంస్థతోటి కలిసి అడుగులేసి, మలినమైన మనసులు ఏమైనా ఉంటే వాటిని శుద్ధి చేసి
ఈ దేశం శుద్ధంగా అన్నింటికీ సిద్ధంగా ఉండే రీతి లోపల 2047కి ఇది వికసిత భారతం అయ్యేలాగా, నా దేశం అభివృద్ధి చెందిన దేశం, నా దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి దేశం అనేంత గొప్పగా ఎదిగే రీతి లోపల భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని, యువకుల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఎవరైతే ఇంత జనాభా ఉంది భారతదేశంలో అని ఎగతాళి చేస్తున్నారో వాళ్ళకి ఈ యువతనే ప్రపంచానికి లీడ్ చేసేటువంటి రీతి లోపల మారుస్తామని నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనే రీతిగా ఈ దేశ యువతని ప్రపంచ యవనిక మీద నిలబెడతామని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకు. ఈ రోజులలో చిన్న ఓటమి రాగానే కృంగిపోయే యువతను చూస్తూ ఉన్నాం, జనాల్ని చూస్తూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోగానే రఘునందన్ రావు పని అయిపోయింది అనుకునే లోపలనే ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పదవిని, ఎలా న్యాయం చేస్తున్నారు? ప్రజలు లిమిటెడ్గా ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గానికి రఘునందన్ రావు చేసిన సేవల్ని గుర్తించుకోలేకపోయినప్పటికీ, లేదా అక్కడ జరిగినటువంటి రకరకాల కారణాల చేత నేను ఓడిపోయినప్పటికీ, విస్తృతంగా ప్రజాబాహల్యంలో రఘునందన్ సేవలు అవసరం. భారత పార్లమెంట్లో రఘునందన్ లాంటి వాడు ఉండాలి, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఉండాలి, ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి, పేద ప్రజల కష్టం వస్తే మా తరఫున మాట్లాడేందుకు ఒక నిలబడాలని అనుకున్నారు. కాబట్టి మెదక్ పార్లమెంటు ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నన్ను పార్లమెంటుకు పంపించారు. రఘునందన్ డెమోక్రసీకి పూర్తి స్థాయి లోపల అర్థం చెప్తూ ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునేటువంటి రీతి లోపల ఎదిగి వచ్చినటువంటి నాయకుడు. ఎప్పుడు ఎన్ని దెబ్బలు తాకినా, ఎన్ని గాయాలు తగిలినా, ఎన్ని ఓటములు ఎదురైనా మళ్ళీ నిటారుగా నిలబడినటువంటి గడ్డిపోచనే నాకు ఆదర్శం. అట్లే నిలబడతాను, అట్లే ఎదుగుతాను. ఈ గొంతులో శ్వాస ఉన్నంతసేపు ఐ విల్ స్టాండ్ ఫర్ మై పీపుల్. చిన్న బాధ్యతను తీసేసి పెద్ద బాధ్యతను ఇచ్చారు. ఎలాంటి లక్ష్యాలను ముందు పెట్టుకున్నారు? బాధ్యత కంటే ఎక్కువ పనిచేసేటువంటి ఏరియా పెరిగిందని అనుకుంటున్నాను. ఇంతకాలం మెదక్ ఎంపీ ఎవరు అంటే పార్లమెంట్లో ఎప్పుడు ఎవరు కనబడ్డారో కనబడలేదో నాకు తెలియదు. కానీ రఘునందన్ రావు మా ఎంపీ అని గర్వంగా మా మెదక్ ప్రజలు చెప్పుకునేలాగా, మెదక్ ప్రజల గొంతుకనై నిలబడతా ఉన్నా, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని భారత పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నాట్ ఓన్లీ మెదక్, తెలంగాణకు సంబంధించిన ఏ అంశమైనా, ఆదిలాబాద్కు రైలు రాకున్నా, ఆర్మూర్లో రైల్వే స్టేషన్ కావాలన్నా, ఇట్లా ఏది కావాలన్నా రఘునందన్ మా గొంతుగా నిలబడతాడు అనేటువంటి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెడతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి. ఈ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం గురించి ఫస్ట్ మాట్లాడి దాని తర్వాత ఎకనామీ గురించి, భారత్ సూపర్ పవర్ ఎలా ఎదుగుతుంది అనే విషయాల మీద చర్చిద్దాం. సో 11 సంవత్సరాల సుదీర్ఘమైన బీజేపీ ప్రయాణం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి? సేవ, సుపరిపాలన, సుశాసన్, ఇవి తప్ప మాకు ఇంకొక ఆలోచన లేదు. సమాజంలో అణగదొక్కబడినటువంటి, అణగారినటువంటి వర్గాల యొక్క అభ్యున్నతి లక్ష్యంగా డే 1 నుంచి 2014 నరేంద్ర మోడీ గారు మే నెలలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి భారత ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి, భారతదేశం అంటే ఒక సుప్త చేతనావస్థలో ఉన్న దేశం కాదు, భారతదేశం ఒక మిషన్ లాగా పనిచేయగలుగుతుంది. భారతీయుల యొక్క పనితత్వం, భారతీయుల యొక్క ఆలోచన విధానం ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి రీతి లోపల మనం ఎదగాలనేటువంటి ఒక లక్ష్యంతో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక పనులని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014 మే తర్వాత ప్రారంభించారు. దాని ఫలితం ఈ 11 సంవత్సరాల పయనం తర్వాత అప్పుడే పుట్టినటువంటి ఒక మొగ్గ 11 సంవత్సరాలకి ఒక వృక్షంలా ఎదగగలిగింది అనేది నరేంద్ర మోడీ గారి పాలనలో కనబడుతుంది. ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారికంటే ముందు పనిచేసినటువంటి వారు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా చేసినారు, దేశానికి ఆర్థిక మంత్రిగా చేసినారు, ఎక్కడో పెద్ద పెద్ద కాలేజీలలో, ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీలలో చదువుకున్నటువంటి వారు, మేధావి, ఆర్థికవేత్త అని పేరున్నటువంటి వారు నరేంద్ర మోడీ గారి కంటే ముందు 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. అప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండే, అప్పుడు ఈ దేశ జీడిపి ఏ రకంగా ఉండే, ఎందుకు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది, ఇదే పనిని అప్పుడున్నటువంటి భారత ప్రధాని లేదా ఆర్థిక మంత్రి, ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎందుకు చేయలేకపోయినారు. దీస్ టూ ఆర్ ద కంపారిటివ్ స్టడీస్. సో కారణాలు ఏమున్నప్పటికీ ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది అనేది చూస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి ఈ దేశం 10వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోపల మన స్థానం 10వ స్థానంలో ఉంది. ఇటీవల వచ్చినటువంటి గణాంకాలను చూస్తే ఈరోజు భారతదేశం జపాన్ లాంటి దేశాన్ని కూడా వెనక్కి నెట్టేసి 4వ అగ్రరాజ్యంగా ప్రపంచ చిత్రపటం మీదకి ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎమర్జ్ అయింది. ఇది ఒక రాత్రి, ఒక రోజు, ఒక పగల్లో అయినటువంటి పని కాదు. 11 సంవత్సరాల నిరంతర శ్రమ, నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక త్యాగమూర్తి చేతిలో, ఒక గొప్ప వ్యక్తి చేతిలో ఈ దేశం నడిచింది. కాబట్టి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు 2047
వికసిత భారత్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని తన ముందుంచుకొని వారు ఏది స్టార్ట్ చేసినా ప్రతిపక్షం వాళ్ళు విమర్శించినప్పటికీ తన ఆలోచన విధానాన్ని ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో జోడించి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేస్తే ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ 4.19 ట్రిలియన్ డాలర్లతోటి ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇట్స్ నథింగ్ బట్ 1,87,00,000 కోట్ల ఎకానమీ అంటే ఇది కలగనమని చెప్పారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, బాగా గొప్ప కళలు కనాలి, ఆ కళల్ని అచీవ్ చేయడానికి పని చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కళలు మాత్రమే కనేది, అవి పగటి కళలుగా మాత్రమే మిగిలిపోయేవి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసిన, స్టార్టప్ ఇండియా అన్నా, ఫిట్ ఇండియా అన్నా, ఖేలో ఇండియా అన్నా, ఇంకేదన్నా నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఈ దేశం అగ్రగామిగా నిలబడాలనేదే వారి కోరిక. వారు ఒక మాట చెప్పిండ్రు, యోగా అనేది భారతదేశం నుంచి ప్రపంచానికి నేర్పబడినటువంటి ఒక ప్రాచీన విద్య. యోగాని ప్రపంచాన్ని మళ్ళొకసారి గుర్తించేలా చేయాలని మోడీ గారు ఒకసారి చెప్తే అనేక ఇస్లామిక్ దేశాలతో సహా, నేను ఇవాళ ఇస్లామిక్ అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే మోడీ గారు అనగానే దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా అదే సమాజానికి సంబంధించిన వాళ్ళని చెప్తారు. కానీ ఆ దేశాలు కూడా, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దాదాపు 173 దేశాలు ప్రపంచంలో ఒక పిలుపుతోటి యోగాని, అంతర్జాతీయంగా గుర్తించారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం 11వ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో నాయకుడు తను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయితే, అది ఈ దేశ హితం కోరిన నిర్ణయం అయితే, పేద ప్రజల అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయం అయితే ప్రజలందరూ కూడా కలుస్తారు, నడుస్తారు, ఆ దిశగా అడుగులు పడతాయని చెప్పడానికి అనేక రకాలైనటువంటి గణాంకాలు ప్రపంచ ఆర్థిక రంగ నిపుణుల చేత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఇటీవల పొగుడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంత గొప్పగా పేదరికం నుంచి సుమారు 27 కోట్ల మందిని పేదరికం బయటికి తీసుకురావడం అనేది 11 సంవత్సరాల లోపల జరిగింది. ఇట్ వాజ్ ఎ డ్రీమ్, ఒకప్పుడు ఒక కళ. ఇది అవుతుందా? భారతదేశంలోంచి పేదరికాన్ని ఎరాడికేట్ చేయొచ్చా? చేయగలుగుతాము అని చెప్పి చూపించినటువంటి ఒక గొప్ప సాధకుడు నరేంద్ర మోడీ గారు. అందుకనే వారి నాయకత్వంలో వారంత గొప్పగా ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో, ఇంకెక్కడ చదువుకున్నా, వారంత గొప్పగా ఆంగ్లంలో ఉపన్యాసాలు ఇవ్వలేకపోయినా, రూట్ నుంచి మేక్ ఇన్ ఇండియా అనే కాడి నుంచి మొదలుకుంటే నాకు మొన్న వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పక్క దేశం మన దేశంలోకి చొరపాట్లు చేద్దామని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి అనేది పక్కన పెడితే మహేందర్ గారు, పక్క దేశ ప్రధానమంత్రి అంగీకరించినటువంటి ఒక మాట అందరం చూసినాం, ప్రపంచం అంతా మీడియా ముందు చెప్పిండు. మేము 9వ తారీఖు రాత్రి దాడులు చేద్దామని మేమంతా ప్రిపేర్ అయి ఉంటే, ఆ రాత్రి భారతదేశం జరిపినటువంటి దాడులతోటి మా వెన్నెముక విరిగిపోయినట్టు అయిపోయింది అని చెప్పిండు. దిస్ ఈజ్ నాట్ ద స్టేట్మెంట్ ఆఫ్ బీజేపీ లీడర్స్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. దెబ్బతిన్నోడు ఒప్పుకుంటున్నాడు, అరే మేము కూలిపోయినాం, మా నడుములు ఇరిగిపోయినాయి, మా కాలు చేతులు పని చేయకుండా చేసిండ్రు, ఒకటే ఒక రాత్రి మా ఎయిర్ బేస్లన్నింటినీ ధ్వంసం చేయగలిగింది, దట్ ఈజ్ భారత్ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకుంటున్నాడు. కానీ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ రాజకీయ రంగాల్లో పనిచేస్తూ, ఈ దేశం సొమ్ము తింటూ, ఈ దేశానికి వ్యతిరేకంగా వేరే దేశాలకు వత్తాసు పలికేటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పార్టీస్, కాంగ్రెసా, కమ్యూనిస్టా, నేను చెప్పదలుచుకోలేదు, ఇట్లాంటి నాయకులకి నేను చేసేటువంటి అప్పీల్, సో అట్లీస్ట్ దేశానికి కష్టం వచ్చిన రోజన్నా మీరు ప్రభుత్వంతో నిలబడి ఉండండి, అంతేగాని ఇట్లాంటి అవాకులు చవాకులు పేలకండి. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే కూడా చాలా సందర్భంలో భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ మా అంటే 50,000 పెంచుతారు, ఎక్కువ అంటే 1,00,000 పెంచుతారు అనే స్థితి నుంచి ఒకటేసారి గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనని మీరు గమనిస్తే, పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లోకి వచ్చి అవస్థలు పడుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలనే ఒక నిర్ణయం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఏ నిపుణుడు కూడా ఆలోచించలేదు ఇంతవరకు. మేబీ నా భూతో నా భవిష్యత్తు లాగా అంత మళ్ళీ ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఏ ప్రధాని కూడా ఇంత గొప్ప నిర్ణయం తీసుకోలేరు. ట్రూ. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉంటే బురద జల్లాలనుకునేటువంటి మిత్రులకి రాజకీయ పరంగా వి వెల్కమ్ దెమ్, వీ నో హౌ టు డిఫెండ్ అవర్ పార్టీ అండ్ హౌ టు అటాక్ ఆన్ ద అదర్ పార్టీస్. మా ఉద్దేశం అది కాదు. 2004 నుంచి 2014 దాకా నాటి విశ్వవిఖ్యాత గొప్ప నాయకుడు, గొప్ప ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ రాయంలో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం ఏముండే, 2014 నుంచి 2025 ఏం చదువుకోలే, పల్లెటూరుకి వెళ్ళి వచ్చిండు, ఈయనేం చేస్తాడు అన్న స్థితి నుంచి ఒకప్పుడు వీసా ఇవ్వడానికి ఇష్టపడిన దేశం ఇలా మనల్ని రమ్మని చెప్పి బతిలాడేటువంటి పరిస్థితికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయ నరేంద్ర మోడీ గారు. సో వినడానికి చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు,
నచ్చకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఉత్తగానే 10వ స్థానంకి వెళ్ళి ఉత్తగానే 4వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ పెరగదు కదా. దాని వెనకాల ఉన్న కృషి, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన. మన ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటి బ్రహ్మోస్లు, తేజస్లు, రకరకాలైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ ఈ దేశంలో తయారైనాయని మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 1.27 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తుల్ని భారతదేశం గత సంవత్సరం ఉత్పత్తి చేసింది. 1.27 lakh crores ఉత్పత్తి చేయగలిగింది ఒక రక్షణ రంగం లోపల. అంతకుముందు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 46,000 కోట్లు ఉత్పత్తి కాకపోతుంది. 46,000 కోట్లకి 1,27,000 కోట్లకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత? దాదాపు 174% పెరుగుదల కనిపించింది. దేంట్లో? రక్షణ రంగ ఉత్పత్తులలో. ఏమన్నారు? మేక్ ఇన్ ఇండియా అంటే నవ్విండ్రు. ఉత్తగా అదేదో సింహం బొమ్మ పెట్టుకొని చూసుకోవడానికి బాగా చేస్తూ ఉన్నారు. మేక్ ఇన్ ఇండియాతో ఏం ఫలితాలు వస్తాయన్నారు. ఇవాళ పక్కనున్న దేశం కొనుక్కొచ్చింది, చైనాకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న డూప్లికేట్ మాల్ అయితే మన దేశం, మన సైంటిస్టులు, మన రక్షణ రంగ నిపుణుల మీద ఆధారపడి కాంగ్రెస్ హయాంలో 46,000 కోట్లు ఉన్నటువంటి రక్షణ రంగ ఉత్పత్తుల్ని ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2025కి వచ్చేసరికి 127,000 కోట్ల రక్షణ ఉత్పత్తుల్ని మనం చేయగలిగినాం. వివిధ దేశాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినామంటే దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. రక్షణ రంగంలో ఎదిగినాం, మేక్ ఇన్ ఇండియాలో ఎదిగినాం, పాలసీ పెరాలసిస్లోంచి దేశం బయటకు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక దరఖాస్తు పెట్టి 2G స్పెక్ట్రమ్ మీద దర్యాప్తు జరిపించమని దరఖాస్తు పెడితే ఆయన పిటిషన్ ప్రధానమంత్రి గారి టేబుల్ నుంచి ప్రెసిడెంట్ గారికి పోవడానికి 18 నెలలు పట్టింది. దట్ ఈస్ ద పాలసీ పెరాలసిస్ దట్ వాజ్ దేర్ ఇన్ ద కాంగ్రెస్. కానీ ఇవాళ అట్లా లేదు, కుంభకోణం లేదు, అవినీతి లేదు. జిఎస్టీ మా మానస పుత్రిక అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మేమే తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినాము అంటారు. కానీ వాళ్ళు బిల్లుని పాస్ చేయలేకపోతే అన్ని పొలిటికల్ పార్టీస్ని ఒప్పించి 1 నేషన్ 1 ట్యాక్స్ పేరిట జిఎస్టీని తీసుకొచ్చి, జిఎస్టీ తోటి ఈరోజు రెవెన్యూ ఎంత పెరిగిందో తెలుసా అన్న? పేపర్లలో చూస్తూ ఉంటాం. ఈ నెల జిఎస్టీ వసూళ్ళు 2 లక్షల కోట్లు దాటినాయని చూస్తున్నాం. ప్రజలకి సంపాదించుకోవడంతో పాటు ఈ దేశ హితం కోసం పన్ను కట్టడం కూడా మా డ్యూటీ అని చెప్పి నేర్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గతంలో ట్యాక్స్ ఎట్లా ఎగ్గొట్టాలని ఆలోచించేటువంటి ప్రజలు, ఇలా ప్రభుత్వం నాకు 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది, నేను నిజాయితీగా పన్ను కడతా అనే స్థితికి ప్రజల్ని డ్రైవ్ చేసింది. 2 నుంచి 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థితి నుంచి ఇలా 25 to 30% దాకా భారతీయులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఎదుగుతూ ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. ఎందుకు? మేము కట్టే ప్రతి డబ్బు, మేము కట్టే ప్రతి రూపాయి ఈ దేశానికి ఉపయోగపడుతుంది, మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, మా భావితరాలకు ఉపయోగపడుతుంది అని ఆ నాయకుని మీద ఉన్నటువంటి విశ్వాసమే ప్రజల్ని ట్యాక్స్ కట్టేటువంటి దిశగా నడిపిస్తూ ఉంది. మరి మీ హయాంలో ఈ చర్యలు ఎందుకు తీసుకోలేకపోయినరు? మీరు బాగా చదువుకున్నలే కదా, ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లలోనే చదివి వచ్చిర్రు కదా. ఎందుకు మీరు భారత ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్ మీద పెట్టలేకపోయినరు? 2G స్పెక్ట్రమ్ అంటే కుంభకోణం, బొగ్గు అంటే కుంభకోణం, క్రీడలు ఆడిపించమంటే కుంభకోణం, రోడ్లు వేయమంటే కుంభకోణం, ఇండ్లు కట్టమంటే ఆదర్శ కుంభకోణం. ఏమి చేయమన్నా కుంభకోణాలు చేసిన స్థితి నుంచి, ఏ పేపర్ తీసినా కుంభకోణాల పరిస్థితి నుంచి ఒక మౌన ముని అని చెప్పి ఈ దేశ ప్రధానిని వాషింగ్టన్ DC లాంటి పేపర్లు, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పేపర్లు అవమానపరిచిన స్థితి నుంచి ఇలా మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కొన్ని దేశాల అధ్యక్షులైతే సాష్టాంగ దండం పెడతా ఉన్నారు. ఇదంతా ఉత్తగానే జరగలేదు కదా మహేందర్ అన్న. ఒక అంకుటిత దీక్ష, ఒక మొక్కవోని ధైర్యం, నా దేశం నా దేశాన్ని అగ్రగామిగా చేయాలి, 2047 వికసిత భారత్ నా లక్ష్యం అని చెప్పుకొని ముందుకు పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకనే అన్ని బోల్డ్ డిసిషన్స్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 లక్షలు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ 6 లక్షలు అవుతుంది అనుకున్నారు, 6 ఉంటే 7 అవుతుంది అనుకున్నారు తప్ప 6 12 అవుతుందని ఎవరు కలగనలేదు. అట్లా ఈ దేశం లోపల అనేక సంచలన నిర్ణయాలకి, అది ఆర్థిక రంగంలో అయినా ఇంకే రక్షణ రంగంలో అయినా సైనికులకి సామర్థ్యం పెంచడంతో పాటు కాన్ఫిడెన్స్ని ఇవ్వడం కోసం ఈ హిమ్సెల్ఫ్ వెంట్ మోడీ గారే అనేక సందర్భాల లోపల బార్డర్కి వెళ్ళి సైన్యంతో గడిపేటువంటి ప్రయత్నం చేసినారు.